నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. నేను గత 28 సంవత్సరాలుగా కర్నూలు నగరం నందలి శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ గాయత్రి ఎస్టేట్ నందు గుండె జబ్బులకు సంబంధించిన వైద్య చికిత్సలు చేయుచున్నాను. ఈరోజు మనము మహిళలలో గుండె జబ్బుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు 13 లేదా 12 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాల వరకు ఋతుస్రావం అవుతుంది, అంటే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఈ సమయంలో వాళ్లకు గుండెకు సంబంధించిన హార్ట్ అటాక్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువ. దీనికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్త్రీలలో సహజంగా గుండె జబ్బులను రాకుండా నివారిస్తుంటుంది. కానీ మహిళలలో 40 నుంచి 50 ఏళ్ళు దాటిన తర్వాత కానీ బీపీ లేదా షుగరు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఒబేసిటీ ఊబకాయం ఉన్నప్పుడు, తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ అలాంటివి ఉన్నప్పుడు, షుగర్ ఉన్న స్త్రీకి పురుషుల్లాగే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలలో వచ్చే గుండె సమస్యలు కొంతమందికి సాధారణంగా మగవాళ్లలో వచ్చినట్లే ఛాతిలో బాధ రావటం, బరువు పెట్టినట్టు ఉండటం, మంటలాగా ఉండటం, ఎడమ చేతి వైపు రావటం, కుడి చేతి వైపు రావటం, కింది దవడ వరకు బాధ రావటం, ఇలాంటివి కొంతమందిలో మాత్రమే వస్తాయి. సాధారణంగా స్త్రీలు తమ సమస్యను వెంటనే చెప్పరు. చాలా తక్కువ మంది ఎక్కువగా ఆందోళన పడి చెప్తారు తప్ప 100కి 90% స్త్రీలు తమ సమస్యలను ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి సందేహపడుతుంటారు. భర్తకు కానీ, తండ్రికి కానీ, ఇంట్లో ఉన్న వ్యక్తులకు కానీ. ఎందుకు మనం ఈ ఛాతిలో బాధ ఉన్నప్పుడు వీళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేయటం, అర్ధరాత్రి నొప్పి వస్తే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కష్టమని ఉండటం, తెల్లవారుజామున బాధ వస్తే అయ్యో వీళ్ళంతా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అందరికీ నిద్ర భంగం అవుతుంది అని ఈ విధంగా ఆలోచించి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు. కానీ షుగర్ ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఋతుస్రావం అంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, ఋతుక్రమం ఆగిపోయిన వాళ్ళు, వీళ్లకు కూడా సాధారణ పురుషులలాగే గుండె జబ్బులు కూడా సమానంగా వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళలో అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి. స్త్రీలలో గుండె రక్తనాళాలను గమనిస్తే మనం వీళ్లకు గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకుపోయే లక్షణం పురుషులతో సమానంగా ఉంటుంది. కానీ మనం కొంతమంది స్త్రీలలో గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఏర్పడకుండా చిన్న చిన్న రక్తనాళాల్లో మార్పు వల్ల, దాన్ని మేము ఇనోకా లేదా మినోకా అంటాం, మైకార్డియల్ ఇన్ఫార్క్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే రక్తనాళాలు చూస్తే బాగుంటాయి, సన్నబడి ఉండవు, కానీ వీళ్ళకైతే హార్ట్ అటాక్లు వస్తాయి, ఛాతిలో నొప్పి వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, మరణాలు కూడా ఎక్కువ వస్తాయి. సో వీళ్ళకు ఇది మనకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేస్తే మీకు నార్మల్గానే ఉన్నాయి అని చెప్తూ, ఆ తర్వాత కూడా వీళ్ళు గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని మందులు వాడవలసి ఉంటుంది. గుండె జబ్బులు స్త్రీలలో వచ్చినప్పుడు నార్మల్ రక్తనాళాలు ఉండి హార్ట్ అటాక్లు రావటం, అట్లాగే రక్తనాళాలు సన్నగా ఉండటం. మనకు మామూలుగా అయితే 3 నుంచి 4 మిల్లీమీటర్ల పరిమాణంలో, వ్యాసంలో ఈ రక్తనాళాలు ఉంటాయి. కానీ స్త్రీలలో ఈ రక్తనాళాలు సన్నగా ఉండటం ఎక్కువగా చూస్తుంటాం. తర్వాత ఒక రక్తనాళంలో చాలా చోట్ల సన్నబడి ఉండటం, మల్టిపుల్ బ్లాక్స్ అంటాం. డిఫ్యూజ్ డిసీజ్ అంటే రక్తనాళం అంతా కొవ్వు పదార్థం పేరుకుపోవటం, కొలాటరల్స్ తక్కువగా ఉండటం. ఈ కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్త్రీలలో మరణాలు ఒక్కొక్కసారి పురుషుల కంటే ఎక్కువగా వస్తాయి. దీనికి తోడు స్త్రీలు గుండె జబ్బులకు సంబంధించి ఎక్కువగా పరీక్షలు చేయించుకోకపోవటము, ఆర్థిక సామాజిక కారణాల వల్ల కూడా వాళ్ళని ముందుగా చూపించకపోవటము వల్ల గుండె జబ్బులు ఎక్కువగా నిర్ధారించబడవు. ఒకవేళ గుండె జబ్బులు నిర్ధారించిన తర్వాత కూడా స్టెంట్లు కానీ, సర్జరీలు కానీ, ఏదైనా ఆపరేషన్లు కానీ మనం గమనిస్తే స్త్రీలలో చాలా తక్కువ మంది ఈ చికిత్సా విధానాలు పొందుతారు. పురుషులకు ముందుగా చేస్తారు, కానీ స్త్రీలకు మనం ఉన్న సామాజిక పరిస్థితులే కాక పాశ్చాత్య దేశాల్లో కూడా స్త్రీలు ఆసుపత్రికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించుకోవటం, హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకోవటం, స్టెంట్లు లేదా సర్జరీ జరగటం తక్కువగా ఉంటుంది. సో మన దేశంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. స్త్రీలు కొంతమంది ఋతుస్రావానికి అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే కొన్ని మందులు వాడుతూ ఉంటారు, ఈస్ట్రోజన్ లేదా ప్రొజెస్ట్రాన్ మందులు. కొన్నిసార్లు ఈ మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా వీళ్ళకు హార్ట్ అటాక్లు, హార్ట్ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు సహజమైన ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఎక్కువ అవ్వటం, బీపీ వల్ల బిడ్డ చనిపోవటం, ఇట్లా బీపీ వచ్చిన వాళ్లకు ముందు జీవితంలో హార్ట్ అటాక్లు, హార్ట్ ఫెయిల్యూర్లు ఎక్కువగా రావటం మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలలో ముందుగా వాళ్ళు గుర్తించి ఈ లక్షణాలన్నీ ఉంటే మీరు వీలైనంత తొందరగా పరీక్షలు చేయించుకుంటే ఇవి మనం ముందుగా గుర్తించగలుగుతాము, మరణాలు నివారించగలుగుతాము.